కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, బలరాం, ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి మార్చి 14వ తేదీన జనసేన పార్టీకి సంబంధించి 10వ ఆవిర్భావ దినోత్సవం సంబంధించి మచిలీపట్నంలో ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం మచిలీపట్నంలోని సుల్తాన్ నగర్ ప్రాంతంలో సుమా కన్వెన్షన్ పక్కన ఉన్నాము. ఇది హైవే రోడ్డు సంబంధించిన ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ స్థలం దాదాపు 34 ఎకరాలు స్థలం అయితే మాత్రం జనసేన ఆవిర్భావ సభకు సంబంధించి మహాసభకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చూపిస్తున్నారు. అంటే దీనికి సంబంధించి దాదాపు ఒక 30 మందితో కమిటీ అయితే ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నేపథ్యంలోనే ఇదంతా కూడా జనసేన ఆవిర్భావ సభ అయితే జరుగుతుందని అయితే మాత్రం చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మచిలీపట్నంలో ఎంట్రన్స్కి వెళ్ళే దారి మధ్యలోనే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్న పరిస్థితి నెలకొంటుంది. ఇప్పుడు మనం మొత్తం చూపించడానికి ప్రయత్నం చేద్దాము. దీనికి సంబంధించి ఇప్పుడు మచిలీపట్నంలోని ఈ ప్రాంగం 34 ఎకరాలకు సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా పంట పొలాలు అయినప్పటికీ కూడా రైతులు దాదాపు జనసేన పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానంతో ఈ పంట పొలాలన్నింటినీ కూడా ప్రస్తుతం వరి తీసేయడం వల్ల వచ్చిన దాంతో చదును చేసి దీన్ని అంతటిని కూడా జనసేనాని పవన్ కళ్యాణ్కి అందించేందుకైతే మాత్రం అందరూ ముందుకు వచ్చారు. అయితే కేవలం 34 ఎకరాల్లోనే సభా ప్రాంగణం ఏర్పాటు చేయడం కాకుండా వచ్చే ప్రజలు అంటే రాష్ట్రం నలుమూల ప్రాంతాల నుంచి దాదాపు అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున దాదాపు 5 లక్షల మంది పైనే జనాలు వస్తారని అంచనా వేస్తున్న తరుణంలో వారందరికీ పార్కింగ్ సౌకర్యం ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పక్కనే ఉన్న కుడివైపు 18 ఎకరాలు, అదేవిధంగా ఎడమవైపు ఉన్న 15 ఎకరాలు, అదేవిధంగా ముందున్న ఒక 10 ఎకరాలకు సంబంధించిన పార్కింగ్ ఏర్పాట్లకి అయితే మాత్రం సన్నద్ధం చేస్తున్న పరిస్థితి నెలకొంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ప్రాంగణం అంతా కూడా మరి జనసేనాని పవన్ కళ్యాణ్ మార్చి 14న మచిలీపట్నంలో అడుగు పెడుతున్న తరుణంలో ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి ఒక 30 మందితో కమిటీ కూడా ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ బండి రామకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఏర్పాట్లు అయితే మాత్రం దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంటుందని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ట్రాక్టర్లతో ఈ మొత్తాన్ని కూడా చదును చేసి మొత్తం కూడా జనసేన జెండాలను తగిలించుకొని ఆ ట్రాక్టర్లతో చదును చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఇక్కడ దాదాపుగా పంట పొలాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటికీ సంబంధించి చదును చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకైతే మాత్రం ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవాలి. అంటే ఇది మాజీ మంత్రి అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పేర్ని నాని సంబంధించిన నియోజకవర్గం కావడంతో మరి మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసే ఈ సభ ఒక ప్రత్యేకత సంతరించుకునేటైతే తెలుస్తుంది. మార్చి 14వ తేదీన ఆయన ఈ సభా ప్రాంగణానికి వచ్చి ఏం మాట్లాడతారు, ఎవరితో ఏం వ్యాఖ్యలు చేస్తారనే అంశాల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా దీనికి సంబంధించిన స్వచ్ఛందంగా వచ్చి వారందరూ కూడా స్థలాలు ఇవ్వటము, దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేయడం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది యూత్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. జనసేనకు సంబంధించి మార్చి 14న పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. దీని మీద ఎలా ఉంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే అన్నయ్య గారు మొన్న ఒకసారి వచ్చారు. ఇప్పుడు వారాహి అంటే ఇప్పుడు అక్కడ విజయవాడలో పూజ చేశారు. డైరెక్ట్ ఇంక మా మచిలీపట్నం వస్తా అంటున్నారు. దాంట్లో ఇంక చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా ఉన్నతమైన మనిషి. ఆయన గురించి అసలు ఆయన చిటికిన వేలకు కూడా సరిపోరు. ఎందుకంటే ఆయన కష్టపడుతున్నాడు, ఇస్తున్నాడు. ఒక డబ్బు తింటలా, తిరిగి ఇస్తున్నాడు. ఎవడికాడు వేలాది కోట్లు దాచుకుందాం అనుకుంటున్నారు కానీ డబ్బు ఎవడెవట్లా. ఎందుకు? వాళ్ళకి కూడబెట్టుకుంటున్నారు. కానీ కళ్యాణ్ బాబు అలాంటి వాడు కాదు. ₹1 ఇస్తాడే కానీ తీసుకునే వ్యక్తి కాదు. ప్యాకేజ్ అంటున్నారు. ప్యాకేజా? ₹1,00,000 ఉన్నాయని చూపించండి. మొన్న సినిమా ఒకటి వచ్చింది, ఏం చేశాడు? బీమా వచ్చింది. మామూలు ఫస్ట్ 1500 అంతా కట్టాలి. ఇప్పుడేంటి, ఆయన తిరిగి డబ్బులు ఇచ్చి జస్ట్ 500 కడితే 3 లక్షలు ఎంతో ఏమన్నా అయితే జనసేన, లేదంటే 25,000 ఏమన్నా ఇరిగితే కుర్రోళ్ళకి చిన్న యాక్సిడెంట్ అయితే అన్నాడు. ఎందుకు? ఆ గుండె మామూలు గుండె కాదు. జనాలు ఎంతమంది ఎన్నో అనుకుంటారు. ఎందుకు? ఒక్క అవకాశం ఉండే వచ్చారు, ఏమైంది? ఏం లేదు. కానీ కళ్యాణ్ బాబు అనే వ్యక్తి, చిరంజీవి గారు వచ్చారు, కానీ చిరంజీవి గారు అలాంటి వాళ్ళు, ఆయన ఒక మాట అంటే కొంచెం బాధపడే మనిషి. అది ఇప్పుడు కళ్యాణ్ బాబు ఎలాంటి వాళ్ళు, నువ్వు ఈ జిల్లా ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి నాయకుల్ని ఈ జిల్లా అందించడం జరిగింది. అదేవిధంగా
కొంతమంది కొత్తగా వచ్చినటువంటి సన్నాసులు కూడా ఇదే జిల్లా నుంచి రావటం, వాళ్ళు కూడా మంత్రులు అవటం నిజంగా చాలా దౌర్భాగ్యకరం ఈ రాష్ట్రానికి. వారందరికీ గుణపాఠం చెప్పే విధంగా, అదేవిధంగా ఈ రాష్ట్ర రూపురేఖలను మార్చే విధంగా రానున్న రోజుల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపించి జనసేన పార్టీ ద్వారా ఈ రాష్ట్ర భవితన్యాన్ని, ఈ రాష్ట్ర యువత అందరినీ కూడా ఒక దిశానిర్దేశం చేయడానికి రేపు 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆవిర్భావ సభ దినోత్సవాన్ని మచిలీపట్నంలో చేపట్టబోతున్నాం. మా నాయకులు అందరం కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే జనసేన పార్టీ 10 సంవత్సరాలు అయిన తర్వాత నిజంగా ఒక కృష్ణా జిల్లాకి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మాకు అప్పచెప్పటం, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేయాలని నిర్ణయం తీసుకోవడం నిజంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు యావత్తు ప్రపంచం మొత్తం ఎక్కడైతే తెలుగు వారు అందరూ ఉన్నారో ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసేటువంటి వారాహి వాహనాన్ని తొలిగా మా కృష్ణా జిల్లా పర్యటనకి, అది కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం తీసుకురావడం, మంగళగిరి నుంచి ఆయన నేరుగా ఇక్కడికి ర్యాలీగా భారీ ఎత్తున ప్రజా సంద్రోహం మధ్య ఆ రోజున ఆయన ఇక్కడికి రాబోతా ఉన్నారనే విషయాన్ని కూడా చాలా ఆనందంగా మేము తెలియపరచడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రేపు ఆవిర్భావ దినోత్సవ సభ తరువాత రాజకీయ ముఖ చిత్రాన్ని, రాజకీయాలని మార్చడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారని చెప్పని కూడా మేము తెలియజేస్తాం. ఓకే, ఇది చూశారు కదా వారాహి వాహనానికి సంబంధించి ప్రత్యేకంగా రాష్ట్రంలో మొదటిసారిగా ఏపీలోకి అడుగు పెడుతున్న తరుణంలో మొదటిసారిగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మచిలీపట్నానికి మరి వారాహి వాహనంతో అడుగు పెడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వారాహి వాహనంతో ఇక్కడికి రావడంతో మరి యువత కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి జనసందోహం మధ్య ఏర్పాట్లు అయితే చేయనున్న తరుణంలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరు కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ మరి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే ఎదురు చూస్తున్న పరిస్థితి ఇప్పుడు యూత్ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంటుంది. మొత్తంగా ఈ మచిలీపట్నం ప్రాంతంలో మరి వారాహి వాహనంతో పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆయన ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు అనే అంశం మీద దీనికి సంబంధించిన మొత్తం విషయాలను కూడా దగ్గరుండి చూసుకుంటున్న పరిస్థితి నెలకొంటుందనే చెప్పుకోవాలి. మొత్తంగా మచిలీపట్నం ప్రాంతం అంతా కూడా పవన్ కళ్యాణ్ రాకతో కూడా ఇక్కడ ఏం జరుగుతుందో అని ప్రతి ఒక్కరూ ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంటుందని చెప్పుకోవాలి. ఈ రకంగా చూసుకున్నట్టయితే మచిలీపట్నంలో మార్చి 14 జరిగే బహిరంగ సభకి లక్షలాది మంది తరలి వస్తారని జన సైనికులు చెప్తున్న పరిస్థితి నెలకొంటుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.